ముదిరాజ్లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి అని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ముదిరాజ్లో ఐక్యంగా ఉండాలి అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలను గెలిపించుకునేందుకు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు లొంక నర్సింహులు ముదిరాజ్, నాయకులు రాములు ముదిరాజ్, దేశమోని మాణిక్యం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు మన శేఖర్, మన వికారాబాద్ తాలూకా అధ్యక్షులు శేఖర్ గారు, మన మాణిక్యం వికారాబాద్ పట్టణాధ్యక్షులు లక్ష్మణ్ గారు, కొడంగల్ అధ్యక్షులు వెంకటన్న గారు, బాలరాజు గారు, కృష్ణ గారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ పెద్దల వ్యక్తులు వాళ్ళందరికీ బంధువుల ముదిరాజ్ బంధువులందరికీ ముందున్న వారు కూడా చాలా ముఖ్యస్తున్నారు. ముదిరాజ్ బంధువుల పేరు ప్రతి ఒక్కరికి వికారాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన తాండూరు వాస్తవ్యులు నరసింహ గారు, అడిషనల్ డీసీపీ గారు మన కార్యక్రమానికి వచ్చేసినందుకు మనందరికీ చాలా గర్వకారణం. అంటే చాలా మంది పెద్దలు దీన్ని మనకు సపోర్ట్ చేయడానికి మనం కొన్ని నిమిషాలప్పుడు ఎవరైతే వక్తలు మాట్లాడుతారో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడి ఎవరిని విస్కరించకుండా మన ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం మన ఏదైతే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా జెడ్పీటీసీలు కానీ ఏదైతే మళ్ళీ మీరందరూ మాట్లాడాలి. లాస్ట్ నేను మాట్లాడతాను, ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడే ఖచ్చితంగా ఇది రాత్రి 10 అవుతుంది. ఈరోజు వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ప్రతి జిల్లాలో ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్లను ముఖ్య నాయకులతో నిర్వహించాలని మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి పిలుపు మేరకు ఈ జిల్లా వారీగా మనం ఈ యొక్క నియోజకవర్గాల్లో మరియు జిల్లాలో మరియు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలతోటి జనరల్ బాడీ మీటింగ్లను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 70 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. 7 దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా మనము రిజర్వేషన్స్ కోసం, అలాగే మన సబ్ డివిజన్ ఎప్పుడైతే ఓబీసీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే సబ్ డివిజన్ అయిందో, క్లాసిఫికేషన్ అయిందో, ఆ క్లాసిఫికేషన్ అయిన దాంట్లో ఆ క్రమంలో ముదిరాజ్ జాతికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉండనో, ఎందుకంటే మనకి ఫిషర్మెన్ రైట్స్ ఎప్పుడైతే 1962లో ఇచ్చారో దానికి అనుగుణంగానే కుల వృత్తుల పైన ఏదైతే సబ్ డివిజన్ జరిగిందో, ఆ సబ్ డివిజన్ జరిగినప్పుడు ఆ కౌంట్ చేసినప్పుడు మనల్ని బీసీఏలో కౌంట్ చేసారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అది బీసీడి సీరియల్ నెంబర్ 19లో తప్పుగా పడ్డదని ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి జాతికి పనిచేసినటువంటి అధ్యక్షులతో పాటు జాతీయ ఆ నాయకులందరూ కూడా పోరాటం చేసిన ఫలితంగానే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీఓఎంఎస్ నెంబర్ 15 ద్వారా జీవో కరెక్షన్ చేస్తూ ముదిరాజులను బీసీడి సీరియల్ నెంబర్ 19 నుంచి బీసీఏ సీరియల్ నెంబర్ 1గా మారుస్తూ ఇచ్చినటువంటి జీవో మనకి కొన్ని నెలల వరకు అది యాక్టివ్లో ఉండే. దాని తర్వాత కొంతమంది ఎలక్షన్స్, పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంతమంది హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కొన్ని తప్పుడు వాదనలతోటి కోర్టుని తప్పుదో పట్టించి మన జీవోని నిలుపుదల చేశారు. దాన్ని మనము హైకోర్టులో మరియు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దానిపైన పూర్తి ఏమంటారు మన డీటెయిల్డ్గా వాళ్ళు
ఒక రిపోర్ట్ అడిగినారు. ఆ రిపోర్ట్ అంతా కూడా మన బీసీ కమిషన్ రెడీ చేసింది, కానీ వాళ్ళకి సబ్మిట్ చేసే లోపల స్టేట్ బైఫర్కేషన్ అవడం, స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ కొత్త ప్రభుత్వం చాలా సంవత్సరాలు బీసీ కమిషన్ని వేయకపోవడం, దాని తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా మేము టైం తీసుకుంటున్నాం, మేము మళ్ళీ రీకండక్ట్ చేస్తామన్నారు. అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర మరియు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 రాష్ట్రాలు ఉండగా అందులో 7 జిల్లాల మాత్రమే ఈ యొక్క ఆబ్జెక్షన్స్ వచ్చినట్టే. ఆ 7 జిల్లాలలో కూడా అప్పటికే రిపోర్ట్ తయారు చేసి పెట్టిన రిపోర్ట్ని స్టేట్ గవర్నమెంట్ బీసీ కమిషన్ ద్వారా మన సుప్రీంకోర్టుకి పంపించడంలో జాప్యం జరగడం వల్ల మన ఈ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్కి వెనుకబడిపోయింది ఒక 10 సంవత్సరాల పైన. దానికి 2023లో సుప్రీంకోర్టు క్లియర్గా కేసుని డిస్పోజ్ చేస్తూ బీసీ కమిషన్ని మరియు స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేసింది. ముదిరాజులకు ఏదైతే చేసిరో వాళ్ళు ఫిషర్మెన్స్ అనుకుంటే మీరు వాళ్ళని బీసీఏలో పెట్టండి అని. దానికి అనుగుణంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు GOMS నెంబర్ 6 ద్వారా కూడా ముదిరాజులలో కూడా ఒక ఎవరైతే ఫిషర్మెన్ రైట్స్ ఉన్నాయో కొన్ని క్యాస్ట్లను ఐడెంటిఫై చేసి అందులో ముదిరాజులను కూడా ఐడెంటిఫై చేసారు. దాంట్లో ఏంటంటే ఒక హెక్టేర్కి ఒక సభ్యత్వం ఉండేదాన్ని ఒక ఎకరాకి ఒక సభ్యత్వంగా కుదించి వాళ్ళు జీవో ఇష్యూ చేసారు. దానికి అనుగుణంగా కొంతమంది సభ్యులు కూడా యాడ్ అయ్యారు. ఈ యాడ్ అయ్యే క్రమంలో మనం ఏమన్నామంటే BCD నుంచి BCAకి ఏదైతే జీవో ఉండేనో అది సుప్రీంకోర్టులో ఉండే కాబట్టి మీరు దాన్ని కోర్టులో ఉంది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. కోర్టు మళ్ళీ అది స్టేట్ గవర్నమెంట్కి అది పంపించింది. దీంట్లో భాగంగానే ఈ ఎలక్షన్స్ కూడా మనకి మొన్న 23లో ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, BRS పార్టీ కానివ్వండి, BJP పార్టీ, ఆ 3 పార్టీలు కూడా మన యొక్క ముదిరాజుల యొక్క ఆత్మీయ సమ్మేళనము, ఆత్మీయ సమావేశాలు నిర్వహించినప్పుడు క్లియర్గా చెప్పారు. ఏమనంటే BCD నుంచి ఏకి ఏదైతే సమస్య ఉందో దాన్ని మేము పరిష్కరిస్తామని. దాంట్లో భాగంగానే BC డిక్లరేషన్, కామారెడ్డిలో జరిగినటువంటి BC డిక్లరేషన్, సోనియా గాంధీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆ సభలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC ప్రెసిడెంట్గా వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చినటువంటి GOMS నెంబర్ 15ని యథావిధిగా మేము వచ్చిన 100 రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అది సంవత్సర కాలం గడిపొస్తుంది ఇప్పటివరకు. అది ఎలాంటి దాని మీద ముందుకు పోలేదు కాబట్టి ఆ జీవోని ఇమీడియట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ముదిరాజుల యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా మీరు ఏ జీవో ఇష్యూ చేసినా, ఏ ఎంప్లాయ్మెంట్ కానీ ఏది చేసినా కూడా ఆ జీవోలో మనని BCD నుంచి BCAలోకి మార్చిన తర్వాత అది తొందరగా మారిస్తే మా జాతికి సంబంధించినటువంటి పేద కుటుంబాల్లో చాలా అట్టడుగులో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగాలలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆ ప్రమోషన్స్లో ఉండే ఆ వెసులుబాటు, ఆ అవకాశాలు మాకు మా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి దక్కుతుందన్న ఒక కాంక్షతోటి ఈ యొక్క జీవో గురించి మనము కన్సిస్టెంట్గా చాలా సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతుంది. దీనికి మనం వెనుకబడిపోవడానికి కారణం కూడా మళ్ళీ మన అందరమే. ఎందుకు అంటే గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే 2 టర్మ్లలో మాత్రం 2 ముదిరాజులుగా ఉన్నారు. ఆ తర్వాత ఒకరే రిప్రజెంట్ అవుతారు. ఎందుకు రిప్రజెంట్ అవుతారు అంటే మనకి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే చేసేది మనం, సోషియో ఎకనామిక్ సర్వే. ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో తేలింది ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సింగిల్ క్యాస్ట్గా తీసుకుంటే ఏ క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అది ముదిరాజులు ఎక్కువగా ఉన్నారని అందులో తేలింది. దాని తర్వాత ఎప్పుడైతే అది తేలిందో దాని తర్వాత రాజకీయ పార్టీలు ఈ కులంలో మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలి, మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులని ముందు పెట్టి
సంఘాలుగా విభజించింది. ఎప్పుడైతే సంఘాలుగా విభజించారో మనల్ని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరైనా ఒక మంచి పని చేయడానికి పోతే ఇంకొక 2-3 సంఘాలతోటి దాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ దాన్ని రాజకీయం చేస్తూ ఎలక్షన్స్ లో కూడా చూసినాం మనం. చాలా వరకు ఎవరు పోయినా కూడా ఒక క్యాస్ట్ నేను ఎక్కడ టార్గెట్ చేయట్లేదు. ఆ లీడర్ ఓసీలు ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో వాళ్ళు బీసీలే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా బీసీలే. ఎస్సీలకి ఎస్టీలకి ఏదైతే రిజర్వేషన్ ఉందో అలాగే బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని 2005లో మన అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు 93 బీసీ కులాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక బీసీ మూమెంట్ తీసుకొచ్చారు. దాన్ని విశ్వరూపం వచ్చే టైంకి ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఊపందుకుంది, ఆ క్రమంలో తెలంగాణ మూమెంట్ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అనే పరిస్థితి వచ్చిన సందర్భంలో మళ్ళీ అదే 93 బీసీ కులాలలో అందులో మరీ ముఖ్యంగా ముదిరాజులు మనందరం కూడా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాని తర్వాత మనం ఏదైతే కోరికలు కోరుకున్నామో మన ఏవైతే వస్తాయని అనుకున్నామో అందులో మనం లేము. ఎందుకు లేమని ఆలోచిస్తే అందులో మళ్ళీ ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఒక్క ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అయ్యారు. వారికి తోచిన సందర్భంలో వాళ్ళు కొంత మేరకు హెల్ప్ చేసిన మాట్లాడే వాళ్ళు ఒక 10 మంది కనుక లేకపోతే మనకి ఎలాంటి హక్కులు రావు. ఎందుకు రావంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈబీసీ ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అని మనం ఎవ్వరం కూడా నాకు తెలిసి తెలంగాణలో ఎప్పుడు ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ కావాలని ఒక ధర్నా చేసిన కార్యక్రమం లేదు. ఒక ధర్నా కూడా చేయలేదు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది స్టేట్ సెంటర్లో ఇచ్చుంటారు. కానీ వాళ్ళకి పార్లమెంట్లో ఏం జరిగింది, ఇమీడియట్గా 10% ఈబీసీ కోటా కింద వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టుకి మనలో ఎవరైనా పోయి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ బీసీలకు ఏదైనా చేయాలని అనుకుంటే 50% కోటా దాటింది కాబట్టి మేము ఈ జీవోని రద్దు చేస్తాం లేదా స్టే ఇస్తామంటారు. ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతున్నాయంటే చట్టసభల్లో మన వాళ్ళు బీసీలు ముద్రాజులే కాదు బీసీలు కూడా చాలా తక్కువ శాతం ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో మన శాతం చూసుకుంటే బీసీలుగా గుర్తించబడినటువంటి వాళ్ళు 14%. అందులో రెడ్డిలు కూడా కౌంట్ చేస్తున్నాం, ఎందుకంటే రెడ్డిలు కూడా కొన్ని చోట్ల బీసీలే కర్ణాటకలో. సో ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఏంటంటే మనం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం యాక్టివ్గా లేకపోతే మనకి స్వాతంత్రం వచ్చినట్టే కాదు. మనవాడు మనకి అక్కడ ఉన్నాడు అని అంటే ఒక 10 మంది పోయి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అని గుర్తించి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అవగానే ఆయన బోర్డులో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు లేదు, పేరు చాలా మందికి లేదు, ముదిరాజ్ అని చెప్పుకోవడమే. ఎప్పుడైతే 2003లో మన సింహ గర్జన ఏదైతే నిర్వహించారో పెరేడ్ గ్రౌండ్స్లో, ఆ పెరేడ్ గ్రౌండ్స్లో ఒక స్లోగన్ ఇచ్చింది, ముదిరాజ్ అనేవారు వారి పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకోరు. చాలా వరకు ముదిరాజ్ అని పెట్టుకుంటున్నాం, పిలుచుకుంటున్నాం, కానీ ఎక్కడైతే మన గుండాల్లో అక్కడ మనం మిస్ అవుతున్నాం. ఏంది ఆ ప్లేస్ అంటే ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్ ఎప్పుడో నాకు 18 సంవత్సరాలప్పుడు ఉంది కదా ఓటు, అప్పుడైతే నాది వీరేష్ అనే ఉండే, దాని పక్కన ముదిరాజ్ ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనే పరిస్థితి ఉంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఎవరి దగ్గర పోకర్లేదు, ఒక అప్లికేషన్ ఆన్లైన్ లేని వాళ్ళు అయితే అప్లికేషన్ పెట్టవచ్చు. ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఊర్లో మీ సేవ ఉంటుంది, ప్రతి హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. ఒక 10 మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేసుకుందాం. చేస్తే ఏంటంటే ఆ 10 మంది యాక్టివ్ కార్యకర్తలు ఫస్ట్ వాళ్ళ ఓటు ఆ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు పక్కన ముదిరాజ్ అని ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిది పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకుంటే ఎవరైనా రేపు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు ఇవ్వాలన్నా కూడా ఆ ఓటర్లు ఎంతమంది అంటే మనల్ని ఇప్పుడు చెప్పే లెక్కలు ఎట్లుంటాయో చెప్తా మీకు. వికారాబాద్లో ఎంతమంది ఉంటారని మనం అన్నని అడిగినాం. ఎంత చెప్పిండు? 45,000 నుంచి 50,000 మంది ఉంటారంటాడు. పోనీ
పరిగిలు ఎంతమంది ఉంటామని అంటే మన 70,000 అని చెప్తారు. కొడంగల్ అయితే 75,000 అని చెప్తారు. మరి తాండూరులో అయితే 65,000 నుంచి 70,000 అంటారు. కానీ ఓటర్ లిస్ట్లో చూస్తే ఓ 10 మంది కూడా ఉంటారు. ముదిరాజు కాదు ముదిరాజులే అని, కానీ పేరు పక్కన ముదిరాజుని పెట్టుకోవడంలో కొంతమంది సంకోచిస్తుండొచ్చు, కొంతమందికి తెలియదు. చాలా మందికి ఇట్లా పెట్టుకోవచ్చు అనే ఆలోచన లేదు. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా అనుకుంటారు. ఏం ఖర్చు కాదు. మీరు పోయి అప్లికేషన్ ఇచ్చుకోవడము, లేదంటే మీ సేవలో పోయి మీరు అది అప్డేట్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే ఫోన్ వాడడం తెలిస్తే కూడా ఆ వెబ్సైట్లో పోయి మన పేరుని అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడెప్పుడో ఉన్న ఫోటో కూడా అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మన అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. చాలా వరకు రంగారెడ్డి జిల్లానే ఉంటుంది మీకు, ఇప్పుడు వికారాబాద్ జిల్లాని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి అన్ని కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి అది చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే, ఇంకే విషయం ఏంటంటే 2-3 మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. చాలా మంది మాట్లాడేది ఉంది. నేను ఎందుకు ముందు మాట్లాడుతున్నా అంటే మా పత్రికా మిత్రులు కానివ్వండి, నాకు లాస్ట్ మాట్లాడేసరికి ఛాన్స్ అందరు మాట్లాడేస్తారు. నేను చెప్పాలనుకుంది కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అని అన్నని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్న మధ్యలో ఉన్నాయి. రేపు బైఫర్కేషన్ అయితే అవి 6 నుంచి 7 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో 4 వరకు బీసీలకు రావాలి, అందులో 2 ముదిరాజులని గెలిపించుకోవాలి. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేస్తే కుదరదు. ఎందుకు కుదరదు అంటే లాస్ట్ మూమెంట్ పోయి నేను ముదిరాజుని నాకు ఓటేయాలంటే ఓటేయాలి. దానికోసమే మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ కమిటీని కూడా మనము అప్డేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జిల్లా కమిటీ యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ యొక్క జిల్లా నాయకులతోటి అని అంటే ప్రతి గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చేది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే జిల్లా పరిషత్ చైర్మన్ లాస్ట్ బీసీ చైర్మన్ వచ్చేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, అంతకంటే ముందు దేవేందర్ గౌడ్ గారు బీసీలు ఉండే. తర్వాత అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు. పోనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా అవకాశం ఉందా అంటే అసలే లేదు. ఇక్కడ ఒక్కరు కూడా బీసీ రిప్రజెంటేటివ్ కానీ, బీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, బీసీ ఎమ్మెల్యే కానీ లేరు. ఇవి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం 60 నుంచి 70% మంది బీసీలు అంటారు. ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 95% అంటారు. మరి 5% ఉన్న వాళ్ళే కవర్ చేసుకోగలుగుతారు అంటే అది న్యాయమైనటువంటి వ్యవస్థ కాదు. మనకి న్యాయం జరుగుతలేదు. పోనీ దాన్ని ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందంటే మనలో ఈ స్టేజ్ మీదనే 10 మంది మనం కొట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు ఆ పరిస్థితి ఉన్నామంటే లీడర్లకేమో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకేమో లేదు, పార్టీల విభేదాలు ఏముండవు. కానీ బూత్ లెవెల్ కమిటీలో ఉన్నటువంటి మనకు మాత్రము పార్టీ అంటేనే ఇంపార్టెంట్ అంటారు. పార్టీ ఇంపార్టెంట్ ఎంత అవసరమో బీసీ నినాదం కూడా అంతే అవసరము. అందులో ముదిరాజుల ఇంపార్టెంట్ కూడా మనం అవసరం పెట్టుకోవాలి. దీనికి లాస్ట్ మూమెంట్లో వచ్చి నేను పోటీ చేస్తున్నానంటే సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరైనా కానీ గ్రామ పంచాయతీలు వస్తున్నాయి ఎలక్షన్స్, మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతామో అసెంబ్లీలలో కూడా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ప్రక్షాళన చేసుకుందాం, బూత్ లెవెల్ కమిటీలని వేసుకుందాం. వేసుకొని ఆ కమిటీలు ఏం చేయాలని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి మండల్ లెవెల్ లీడర్స్ అనేది వచ్చారో ప్రతి గ్రామం నుంచి 10 మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేయమన్నాం. ముదిరాజ్ కార్యకర్తలు, ఒక బీజేపీ కార్యకర్తలు కాదు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ఇతర వేరే పార్టీ కార్యకర్తలు కాదు, బీసీ కార్యకర్తలు కావాలి. అందులో మరి ముఖ్యంగా ముదిరాజులు యాక్టివ్గా ఉండాలి. ఎందుకు యాక్టివ్గా ఉండాలంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి యాక్టివ్గా ఉండాలంటే ప్రతి గ్రామంలో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి బూత్ లెవెల్లో మన వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశం మన వాళ్ళకి ఛాన్స్ ఉంది, వేరే ఎవరికి లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక బీసీ ఉద్యమం విశ్వరూపం చూడబోతున్నారు మీరు అందరూ. దాంట్లో మన వాళ్ళు బూత్ లెవెల్ నుంచి మన వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు మనల్నే ముందు ఉండాలంటున్నాం. ఎందుకంటే మనల్ని యాక్టివ్గా లేకపోతే అక్కడ బీసీ రాజ్యం వచ్చినా అందులో కూడా మనల్ని ఉండాలి. అందులో ఉండాలంటే యాక్టివ్గా తయారవ్వాలి. సర్పంచులు రెడీ కావాలి, ఎంపీపీలు రెడీ కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావాలి.
నా కోరిక ఏంటంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఒక ముదిరాజ్ బిడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నది నా కోరిక. దానికి తగ్గట్టు మనం అందరం పనిచేద్దాం. వికారాబాద్ జిల్లాలో బీసీలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఇక్కడ ఒక సామాజిక వర్గం నుంచే జిల్లా పరిషత్ చైర్మన్గా 3 టర్న్లు ఉన్నారు. ఎక్కడ పోతారు మీరు అందరూ? ఇవన్నిటికీ అందరూ బాధ్యులమే, నాతో సహా మీరు అందరూ కూడా. ఎందుకంటే మనం ఆడ ఎంపీటీసీ లెవెల్లోనే కట్ చేస్తారు. ఆడ 5 ఇస్తే ఎంపీటీసీ ఏంటంటే సరే ఓటర్ ఉన్నట్టు, ఏదైనా స్టాండింగ్ కమిటీలో మెంబర్ని వేస్తా అంటారు. జిల్లా పరిషత్ చైర్మన్గా కావాలి, లేదంటే ఎమ్మెల్యేగా కావాలి, లేదంటే ఎంపీపీగా కావాలి, లేదంటే సర్పంచ్గా కావాలి, ఎంపీగా కావాలి. ఇది ఆలోచన చేయాలంటే మనము మన రామసామన్న గారు చెప్పినట్టుగా సంఘాలు ఎన్నున్నా ముదిరాజ్ మహాసభ ఒకటే, అన్ని సంఘాల యొక్క సమూహమే తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ. అన్ని సంఘాలను కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం, అందరినీ కూడా యాక్టివ్గా ఉండమంటున్నాం, అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమన్నాం. కొంతమంది ఏంటంటే చాలా వరకు ఏం వేరే విధంగా అనుకోవద్దు. ఒక SHO ఉన్నారు, ఎవరో ఆ SHOకి చాలా మందికి తెలుసు పోలీస్ స్టేషన్కి పోతే ఏ విధంగా చూస్తారు. ఆ స్టేషన్కి ఆయన బాస్. కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండు, ఆయన మామూలుగా కలుస్తున్నట్టు చెప్పాడు, నేను కూడా ఉన్నాను. ఎంత స్లోగా చెప్పిండంటే అది పక్కన కూడా ఇవ్వలేదు. సో ఆ ప్రాబ్లంలోనేమో ఆఫీసర్లు, ఎందుకంటే వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో వాళ్ళ బాస్ లేరనే బాధలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఎంఆర్ఓ అయ్యారనుకో, ఎక్కడైనా ఎంఆర్ఓ అయితే అత్యంత కష్టం పెట్టేది మనల్లోనే. అమ్మో నేను ఇది చేస్తే ప్రాబ్లం అవుతుందేమో. అదే వేరే క్యాస్టర్లు అయితే న్యాయపరంగా ఉంటే చేసి పడేస్తారు. మనం కూడా అన్యాయం ఓన్లీ చేయమంటలేదు, ఎక్కడైనా అవకాశం వచ్చినంత అవకాశం పెట్టమంటున్నాం, ఎక్కడైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటే చేయమంటున్నాం. ఇది చేయాలంటే ఎట్లా తెలుస్తుంది అంటే ముదిరాజుని రాసుకుంటే తెలుస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియాలి ఆ పరిస్థితి. అది తెలియాలంటేనే మనం ప్రతి బూత్లో మన ముదిరాజులు ఎంతమంది ఉన్నారో ముదిరాజుల పేరు పక్కన ముదిరాజుని రాసుకోమంటున్నాం. దానికి కార్యాచరణ తయారు చేసుకుందాం. ఆ కార్యాచరణనే ప్రథమ ఏజెండా. మనకు సర్పంచులుగా గెలవాలన్నా, వార్డు మెంబర్లుగా గెలవాలన్నా, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరు కావాలన్నా కూడా మనం ఇప్పుడు ఇంతకుముందు అన్న చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. ఎందుకంటే మనకు 2 ఆప్షన్స్ ఉండే, మల్కజ్గిరియా, చేవెళ్ళనా అని. మల్కజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఒక బీసీ మీద ఇంకొక బీసీ పోటీ చేద్దని చేవెళ్ళ ఆప్ చేసుకుంది. చేవెళ్ళలో వాళ్ళు ఆల్రెడీ 2 పోటీ చేసారు, 2 ఎంపిక చేసారు. ఒక అవకాశం వస్తుందేమో అని అనుకున్నారు. కొత్త అయినా కాదు, కొంతమంది అప్పుడు తెలుగుదేశం నుంచి అంటే తెలుగుదేశం అది అయిపోయిన టైము, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వస్తే బాగుండు అని చలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ ఇస్తే ఈ ఓన్లీ 3 నియోజకవర్గాలనే 1.5 లక్షలు ఉన్నాయి. ముదిరాజు వేయలేరంటే వేసారు, బరాబర్ ముదిరాజు వేసారు. ముదిరాజులతో పాటు బీసీ కూడా వేసారు, వేరే వేయని అని. ఎందుకంటే మళ్ళీ అక్కడ అదే పరిస్థితి, రాజకీయం చేసిరు. ఏ విధంగా చేయాలో మనకి అవసరమే లేదు. మనం కనుక బూత్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేసుకుంటే ఈ రిపీట్ కాదు అంటున్నా. నెక్స్ట్ టైం మీకు ఎంపీ బీసీనే ఉంటాడు, ఎమ్మెల్యేలు బీసీగానే ఉంటారు, మీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బీసీగానే ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన దగ్గర లీడర్లు లేరని కాదు, లీడర్లు ఉన్నారు. పోటీ చేసే వాళ్ళు లేరని కాదు, పోటీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇద్దాం. ఆ ధైర్యం మనం ఏం చేయగలుగుతాం మనం అంటే మన పేరు పక్కన ముదిరాజుని పెట్టుకుందాం. ఆ ఒక్క పని మీరు చేయండి, మిగతా అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అదే 10,000 మంది కనుక ఎమ్మెల్యేలు కనుక మన అసెంబ్లీలో ఉంటే ఈ బీసీడీ బీసీఏ గురించి మాట్లాడడం మనం ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మన ఒక ఎమ్మెల్యే గెలిచారు పక్క జిల్లాలో, శ్రీహరి గారు ఒక ఎమ్మెల్యే గెలిచిండు. మనకి ఇంత పెద్ద సమాజంకి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, ఇస్తామని అంటారు. మనం ఈ వేదిక ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముదిరాజులకు
మంత్రి పదవి ఇవ్వాలి కంపల్సరీగా, వారికి ఇవ్వాలి. ముదిరాజుల యొక్క ఆత్మగౌరవం నింపాలి అని అంటే ముదిరాజులకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఎమ్మెల్సీలలో కానివ్వండి, అలాగే రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి, ఎంపీపీలుగా కానీ చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని ప్రధాన పార్టీలు అందరినీ డిమాండ్ చేస్తున్నాం. అది ఏమైనా కానీ మన వరకు మన సంఘం తరఫు నుంచి మనం ఏం కోరుతున్నాం అంటే బూత్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేసుకుందాం. బూత్ లెవెల్ కమిటీస్ ఉండాలి. మీకు చాలా వరకు తెలుసు అనుకుంటున్నాం మేము, ఎందుకంటే సీనన్న గారి ఆధ్వర్యంలో 2018-19 సంవత్సరంలో మేము ముదిరాజుల యొక్క ఓటర్ లిస్ట్ని ఐడెంటిఫై చేయగలిగినాం. అది ప్రతి గ్రామంలో పోయి వికారాబాద్ జిల్లా చేయగలిగినాం అనుకుంటున్నాను. ఇంకా పరిగి పోలేకపోయినాం. ఎందుకు ఇవ్వండి, ఎందుకు డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నాం? అది ఎవరు తినేది కాదు. ఆ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి యాక్టివ్గా మెసేజ్ పెట్టగలుగుతాం. మనము యాక్టివ్గా ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమైనా ఉండి, ఎవరైనా అవకాశం ఉండి, ఎప్పుడైనా ఆపద ఏదైనా ఉంటే అక్కడ మనోడు ఓడు మన సీనియర్ని కోరేది ఏంటంటే అసెంబ్లీ వైజ్ కమిటీలను, అసెంబ్లీ అధ్యక్షులను మరియు జిల్లా అధ్యక్షుని కోరేది ఏంటంటే ప్రతి మండల్ కమిటీలను, ప్రతి గ్రామ కమిటీ వివరాలను, ప్రతి మండల్ కమిటీలేమో అసెంబ్లీ కమిటీకి రావాలి, అసెంబ్లీ కమిటీ ద్వారా జిల్లా కమిటీకి రావాలి, జిల్లా కమిటీ నుంచి స్టేట్ కమిటీకి. ఇవి 60 రోజులలో మీరు ఈ కార్యాచరణ ఇవ్వండి అన్న. యాక్టివ్గా టైం ఇచ్చే వాళ్ళని తీసుకోండి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామని ఎవరైనా వస్తే వాళ్ళని వెల్కమ్ చెప్పండి. అన్ని గ్రూపులలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొద్దాం. అది మెపాలో ఉన్నటువంటి ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ వింగ్ కానివ్వండి, ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ సంఘం కానివ్వండి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అనండి, ఇంకేదైనా అనండి, ముదిరాజ్ మహాసభ అని కూడా మన ముదిరాజ్ మహాసభ అని కానివ్వండి, ఏ మన ముదిరాజ్ సభలైనా కూడా ముదిరాజులే కాబట్టి ముదిరాజులందరినీ ఒకే తాటిపైకి రమ్మంటున్నాం. ఈ వికారాబాద్ జిల్లా నుంచి మనం పిలిపించేది ఏంటంటే ఇక్కడ ఒకే బాడీ ఉండాలి. ఆ బాడీలో అందరినీ కలపండి, అందరినీ కలుపుకొని మనం పనిచేద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వికారాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ముదిరాజ్ బిడ్డని చేసుకునే విధంగా మనం ప్రణాళిక చేద్దాం. మన జాతి నుంచి మనం అందరం ఒకటే చెప్పేది ఏంటంటే అన్ని ప్రధాన పార్టీలకు చెప్పేది ఏంటంటే ముదిరాజులకు అవకాశం ఇవ్వండి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ చాలా మంది ఓటర్లు కూడా ముదిరాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉండనియండి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీ లేరు, ఉన్న ఏకైక ఒక మినిస్టర్ లెవెల్ ర్యాంక్ ఉన్నదంటే అది ఒక జిల్లా పరిషత్. కాబట్టి ఇక్కడ ముదిరాజులకు ఇవ్వమని మనం ఈ ముదిరాజ్ మహాసభ తరఫున డిమాండ్ చేద్దాం. ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా కోరుదాం. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలలో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఒక దాటిపైకి వద్దాం. పార్టీలు ఏవైనా ఒక ముదిరాజ్ వాదాన్ని కానివ్వండి, ఒక బీసీ వాదాన్ని కానివ్వండి, బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఏదైతే ఉద్యమం స్టార్ట్ అవబోతుందో దాంట్లో ప్రధాన పాత్ర మీరు పోషించాలని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరినీ కోరడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కమిటీలు వేసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు, ఎందుకంటే ఏ గ్రామంలో ఏం జరుగుతుందో స్టేట్కి తెలియాలంటే టెలికాన్ఫరెన్స్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందు జరిగిన దానికంటే కూడా ఒక టెక్నాలజీని వాడుకుంటూ మనం ముందుకు పోదాం అనుకుంటున్నాం. దాంట్లో ఏంటంటే మన గ్రామ కమిటీలతోటి మండల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున 7 నుంచి 7:30 లోపల వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఉన్న గ్రామాల్లో ఎవరైనా చనిపోయినా, శుభకార్యమైనా, ఇంకేదైనా అపశృతి ఏదైనా జరిగినా ఆ డీటెయిల్స్ తీసుకొని అసెంబ్లీ కమిటీకి ఇవ్వడం. అసెంబ్లీ కమిటీ ఇచ్చే ముందు జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులతోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ యొక్క మండల కమిటీ అధ్యక్షులతోటి డీటెయిల్గా వాళ్ళతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టడం, అదొక గంట. ఆ 2 రిపోర్ట్లు తీసుకొని స్టేట్ మీటింగ్ ఎప్పుడవుతుందంటే పొద్దున్న ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో నుంచి ఒక 5 మందిని టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారం ఈ గంట లోపల మీరు
వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే అక్కడ నుంచి డైరెక్షన్స్ తోటి మనము ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా ఏ సందర్భంలో ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడికి రీచ్ అయ్యే విధంగా మనం కార్యాచరణ చేయబోతున్నాం. ఇంతవరకు జరిగిపోయింది వదిలేసేయండి. ఇక ముందు జరగాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరము అందుబాటులో ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి ఆ విషయం రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి గ్రామంలో అవి చేరాలి. అవి చేరాలంటే రాష్ట్ర స్థాయి నుంచి మన ముదిరాజ్ మహాసభ భవనంలో ఏ కార్యక్రమాలు అయితే చేస్తామో అవి కొన్ని జిల్లాల్లో చేస్తారు, కొన్ని నియోజకవర్గ స్థాయిలో చేస్తారు, కొన్ని మండల స్థాయిలో చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగితే మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వాళ్ళందరితో అందుబాటులో ఉంటే నేను ఫలానా ముదిరాజ్ బిడ్డని నేను నుంచున్నా అంటే వాడు ఓటేస్తాడు, లేదంటే నీకు ఏదైనా హెల్ప్ చేస్తాడు. లాస్ట్ మూమెంట్ వచ్చి నేను పేరు పెట్టుకున్నా నాకు ఓటేయాలంటే ఓటేయాడు. ఇది జరుగుతుంది. ఇంతకు ముందు ఏంటంటే ఒక మాట మీద నుంచునేటోళ్ళు, ఒక వాదంతో నడిచేటోళ్ళు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో ఏం జరగబోతుందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. దేని మీద జరిగినాయి అంటే అది ఒక ఫేస్బుక్ మీద జరిగినాయి. 2018-19 ఎలక్షన్స్ దేని మీద జరిగినాయి అంటే అది వాట్సాప్ మీద జరిగినాయి. 2023-2024 ఎలక్షన్స్ దేని మీద జరిగినాయి అంటే అవి ఇన్స్టాగ్రామ్ మీద జరిగినాయి. మరి 2027, 28, 29లో ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేము. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం అప్డేట్ లేకపోతే మనం వ్యవస్థలో ఉండము. అప్డేట్ అవ్వాలంటే యంగ్ టీంకి అవకాశం ఇవ్వండి. మీరు పెద్దవాళ్ళు ఉండాలి, మీతో పాటు ఆ సిస్టమ్ వచ్చిన వాళ్ళని, ఇంటర్నెట్ని వాడుకునే వాళ్ళని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని మీ వెంబడి పెట్టుకోండి. లేదు మీరు కూడా అప్డేట్ అవ్వండి. ఎందుకు అప్డేట్ కాలేదు? ముందు ఎవరు ఫోన్ వాడడం కష్టమయ్యేది. ఇప్పుడు ఇమీడియట్గా ఏది పడితే అది ఫోటోలు, మెసేజ్, వాట్సాప్ పెడుతుంది, ఫార్వర్డ్ కొట్టి పడేస్తారు గ్రూప్లలో. ఏది రాకపోతే వాయిస్ రికార్డ్ చేసి కూడా మెసేజ్లు పెడుతుంది. ఇంత టెక్నాలజీని మనం వాడుకునేటప్పుడు ప్రతి గ్రామంలో ఏదైనా జరిగితే అది రాష్ట్ర స్థాయి వరకు తెలియాలి. చాలా వరకు చేపల సొసైటీల దగ్గర గొడవలు జరుగుతాయి మనకు సంబంధించినంత వరకు. వాళ్ళని తిప్పి కొట్టాలంటే మీరు అరే వీళ్ళ జోలికి పోవద్దు అంటే ఏం చేయాలి? ఒకే ఒక మాట మీద ఉండాలి. మనం ఎన్ని గ్రూప్లను ఉండాలి, ఒక సాయంత్రం అయితే ఒక మాట మీదకి రండి. ఖచ్చితంగా మనం చూసే ఒక సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం అనేది అయితే మనము ఉన్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతో దూరంలో లేదు. మన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చాలా సంవత్సరాల కింద చాలా మంది అనుకున్నారు, కానీ వచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అని చాలా మంది కూడా ఏర్పడింది. కాశ్మీర్ సమస్య, తెలంగాణ సమస్య రెండు ఒకటేసారి వచ్చినాయి. పోనీ కాశ్మీర్ సమస్య ఎప్పుడు తీరుతుందా అనుకో, ఒక చుక్క రక్తం కాకుండా కాశ్మీర్ సమస్య కూడా తీరింది. ఇంకా మిగిలింది ఒకటే ఒక సమస్య, బీసీలకు రాజ్యాధికారం రావాల్సినటువంటి సమస్య. ఆ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఆ బీసీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు ఐక్యం కావాలి. అది ఐక్యత కావాలంటే మన ఇంట్లో ఐక్యత కావాలి, మన ముదిరాజు సమాజంలో ఐక్యత కావాలి. మనతో పాటు సబ్బండ జాతులను ఐక్యం చేసి ఏకతాటిపైకి నడిపించే బాధ్యత కూడా మన ముదిరాజులు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క సమావేశంలో చాలా మంది మాట్లాడాలి. వాళ్ళందరినీ కూడా పూర్తిగా విన్నాం. వేరే విధంగా అనుకోవద్దు నేను ఎక్కువ టైం తీసుకున్నా అని. నేను చెప్పాలనుకున్నది దీంతో పాటు ఏంటంటే రేపు మళ్ళీ జిల్లా జనరల్ బాడీ మీటింగు డిసెంబర్ నెలలో అవుతుంది. ఆ డిసెంబర్ నెలలో ఈ వేదిక కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అఫిలియేటెడ్ యూనిట్స్కి సంబంధించి మనము వికారాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభకి ఒక ముదిరాజ్ భవనంకి స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో ఒక మంచి రోజు చూడండి, భూమి పూజ చేసి 60 రోజుల లోపల ఆడ మనము ఒక సముదాయం ఏర్పాటు చేసుకుందాం. ఆ ప్రాంతంలోనే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్కి ముఖ్య అతిథిగా మన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కోరేది ఏంటంటే మీ యొక్క అమూల్యమైనటువంటి విషయము షార్ట్ అండ్ క్లియర్ ఉండేటట్టుగా చెప్పాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
కులగణన అనే దానికే నేను ముందు చెప్తున్నా. కులగణన చేయబోతుంది ప్రభుత్వం, వాళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకంటే ముందు మనం చేసుకోవాల్సిన ఏర్పాటు మనం చేసుకోమన్నాం. ప్రతి గ్రామంలో 10 మంది యాక్టివ్ కార్యకర్తలను తయారు చేయమన్నాం. ఎందుకో చెప్పనా, సోషియో ఎకనామిక్ సర్వే చేసిరు 2014లో. మనకు తెలుసు మనం ఎంతమంది ఉన్నామో. వాళ్ళది మొన్న మన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తీర్మాన్ మల్లన్న గారు ఒక మాట చెప్తారు. ఇగో వీళ్ళ లెక్క ప్రకారంగా ఇంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారని వచ్చి తెలుసా? 24 లక్షలు. 52 లక్షలు సార్. 12 లక్షలు అని చెప్పిండు. చూడదు మీరు. ఈ ఓన్లీ ఈ జిల్లాలనే కనబడుతుంది నాకు 3.5 లక్షలు ఓన్లీ ఓటర్లు. నేను చెప్పేది జనాభా కూడా కాదు. వాళ్ళు మొత్తం చెప్తుంది జనాభా అంటున్నారు. అది నిజం, అది అబద్ధము. మనం చెప్పిందే నిజము అని చేయాలంటే ఏం చేయాలి? ప్రతి గ్రామంలో 10 మంది యాక్టివ్ కార్యకర్తలతోటి సెన్సస్ చేద్దాం. మనం ఫస్ట్ ముద్రాజులో చేద్దాం, ఆ తర్వాత బీసీలో చేద్దాం, తర్వాత అలా చేసిన చేయకపోయిన రిపోర్ట్ మనం ఇద్దాం. ఇది మనకు ఆల్రెడీ మనకు తెలిసినదే. ఈ విద్య మనం చేయండి కాదు. 2004లో మనం సోషియో ఎకనామిక్ సర్వే అని సత్య టీవీ ద్వారా చేసినాం. అందులో భాగంగా నేను కూడా ఉన్నా. నేను కూడా చాలా వరకు గ్రామాలు తిరిగినాం. ఇందులో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ గ్రామం నుంచి స్టార్ట్ చేసాం. అది మేము సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి హోదాలో వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని మేము 1 సంవత్సరంన్నర చేయగలిగినాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా 180 మంది కలిసి చేసినాం. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 1 రోజులో చేసేది. అదే మళ్ళీ చేస్తారు. చేసినప్పుడు మన వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళు తప్పుగా రాసేసిపోతారు. మళ్ళీ అది 12 లక్షలు 10 లక్షలు వస్తుంది. అది కాదు, మనకి ఎంత జనాభా ఉన్నారు యాక్యురేట్గా మనకు తెలియాలి అని మీరే అంటున్నారు. కాబట్టి మనము బూత్ లెవెల్, విలేజ్ లెవెల్ కమిటీలు యాక్టివ్ చేద్దాం. ఆ గ్రామాలన్నీ ఒక తారీఖు తీసుకురండి. జిల్లా కమిటీకి ఇవ్వండి. మీ మండల కమిటీ ద్వారా జిల్లా స్టేట్ అసెంబ్లీకి ఇవ్వండి. అసెంబ్లీ ద్వారా స్టేట్కి వస్తుంది, జిల్లా ద్వారా స్టేట్కి వస్తుంది. ఖచ్చితంగా మనము 33 జిల్లాల లిస్టు తీసుకుంటే సరిపోతుంది కదా. ఎంతమంది ఉన్నామో తెలుస్తుంది. కానీ గుడ్డి లెక్కలు వద్దు, మనకి చెప్పుడు లెక్కలు అస్సలేను. మేమైతే పర్టికులర్గా వికారాబాద్ జిల్లా చేసినాం. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మున్సిపల్ చేయలేకపోయినాము. మున్సిపల్ చేయలేనంత వరకు అయితే మాకు 48,000 చేంజ్ వచ్చినాయి ఓటర్లు. ఏది 2018-19 సంవత్సరంలో ఓన్లీ వికారాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నాను. కాబట్టి చాలా మంది చెప్తుంటారు, ఆ మాటలు బంద్ చేద్దాం. వాస్తవ రూపేణ ఒక సంఖ్య ఒకటి పెరిగినా ఒకటి తగ్గినా, అది తగ్గితే తగ్గిందని ఉండాలి మన దగ్గర డేటా, పెరిగితే పెరిగిందని ఉండాలి. అందులో ఓటర్ లిస్టుతో సహా మనం కావాలని అడుగుతున్నాం. ఇవి వచ్చినప్పుడే సబ్బండ జాతుల్లో మరి ముఖ్యంగా ముద్రాజులకు కూడా రాజ్యాధికారం వస్తుందని తెలియజేస్తూ ఈ సభను కొనసాగించాల్సిందిగా అన్నం కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముద్రాజు మహాసభగా ఈరోజు పిలువబడుతుంది. అది 24/1954. దీంట్లో ఏంటంటే సంఘాలన్నిటికీ ఎవరికైనా పడకపోతే పోయి కొత్త సంఘం పెట్టుకుంటున్నాడు. ఆయనంతలో ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా డిక్లేర్ చేస్తున్నాం. అయినా కూడా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ రమ్మంటున్నాయి. ఎందుకంటే విభజించి ప్లాన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్టేజ్ వరకు అందరినీ మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇది వస్తే పర్వాలేదు, రాకపోతే ఏంటంటే గ్రామాలలోకి వాళ్ళని రాణించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనలో మనం అందరిని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనం రానియకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ తప్పైంది. యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. దీన్ని మాత్రం సంఘమే ముందు ఉండాలని కోరుతున్నాం. అందులో సంఘంలో ముఖ్యంగా పాత్ర పోషించే నాయకులు మరి ముఖ్యంగా సంఘం కోసమే ఆలోచించాలని కోరుతున్నాం. అందులో రాజకీయంగా చాలా వరకు నష్టపోతారు. రాజకీయంగా ఉండేవాళ్ళు సంఘంలో తిరిగేటప్పుడు రాజకీయంగా చాలా కష్టపడే పరిస్థితి ఉంటుంది. అందులో మరి ఉదాహరణ ఎవరు అవసరం లేదు, మన రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే కులం గురించి ఆలోచించిన వ్యక్తిని 100% వేరే వాళ్ళు, కొంతమంది సెక్యూర్గా లేని వాళ్ళు ఖచ్చితంగా తొక్కాలని చూసారు. అదే జరిగింది కదా, మనం చూసినాం కదా 20 సంవత్సరాలు.
ఏం జరిగింది? వాళ్ళు దొక్కేటప్పుడు మనం గట్టిగా ఉండాలి కదా అంటున్నాం. మనం ఇక్కడ బూత్ లెవెల్లో మనము క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. ఎవరికైనా ఆపద వచ్చింది మన గురించి మాట్లాడటం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని తొక్కాలని చూస్తున్నారని అనుకోండి, ఆడ మనం వాళ్ళకి ధైర్యంగా నుంచకపోతే ఎవడు రాడు ముందుకి. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నుంచి ఉంటాడు, వాటిని అక్కడ ఉండే ఉప సర్పంచ్ వేరే నుంచి ఉంటాడు. నువ్వు రాసుకో, ఇప్పుడే చెప్తున్నావు. 90% సర్పంచ్ ఎవరన్నా భయమిస్తా ముదిరాజులు అయితే ఆడ ఉప సర్పంచ్ ఎవరు ఉంటారో మీకు అర్థమైంది కదా. వాళ్ళ చేతులనే కంట్రోల్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ చేతులనే చాపి ఉంటుంది. ఉప సర్పంచ్ కూడా చెలో భయమిస్తా వేరుడు అయినట్టే ఆడ ఖచ్చితంగా ఎంపీపీ వాళ్ళు అయి ఉంటారు. ఒక మా పరిగి నియోజకవర్గమే చెప్తున్నాను. పరిగి నియోజకవర్గంలో అన్ని జనరలైజ్డ్ సీట్స్ వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయో మరి వాళ్ళకి తెలియాలి. ఎవరు చేసినో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ఎంపీ స్థాయిలో ఉంటే ఇలాంటి విషయాలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఏం మాట్లాడుతారు? చెరువుల కాని ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతారు, బీసీడీ నుంచి బీసీఏ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. ఇవి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాటి గురించి చేసేటోడు ఆయన లేడు, ఉన్న ఒకరిద్దరు ఉన్నారు. అదే ఎంఐఎం పార్టీలో చూడండి, 7 మంది ఉంటే ఏమైనా జరుగుతుందా? వాళ్ళకి ఎగనెస్ట్గా జరగదు. ఇది కూడా అంతే. 2 అంకెల్లో ఎమ్మెల్యేలను తయారు చేయండి. 20 మంది ఎమ్మెల్యేలు కనుక మనల్ని ఉంటే ఆలోచన ఎట్లుంటుందో ఆలోచించండి. మీరు కూడా రాజ్యం ఎందుకు రాదు, ఎందుకు సమస్య వస్తే మాట్లాడకపోతే మాట్లాడతారు. ఒక వ్యక్తి ఉంటేనే మనం చూస్తున్న పరిస్థితి. ఎక్కడో ఒకసారి అవకాశం వస్తే అలా తొక్కడానికి వేరే వాళ్ళందరినీ ప్రయత్నం చేస్తున్నారు. మన బీసీ ఇతర కులాలలోనే ఎంకరేజ్ చేస్తారు. ఒక గీత చిన్నది చేయాలంటే పక్కన ఇంకో గీత పెద్ద గీత పెడుతుంది, చిన్నోడు అయిపోతాడు కదా. దీనికి అన్నిటికీ సమస్య మనలోనే ఉందని చెప్తున్నాను. అందుకని నేను ఎవ్వరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. బీసీలని మనకి అణిచివేత గురవేయబడ్డాను కాబట్టి మనం బానిసలుగా చాలా సంవత్సరాలు చాలా తరాలు ఉండినాం కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ అవుతున్నాం మనం. ఈ రోజు కూడా మా నరసింహులు గారు ఇంతకుముందు ఎక్కడున్నారు ఆయన ఏమంటాడు? మీరు ముందు ఉండండి, మీరు ముందు ఉండండి, మీ ఎంత మేము ఉంటాం, మా ఎంత ఎవరు ఉండద్దు, మేము ఎవరి ముందు ఉండం, మనం అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి ఈక్వల్గా పోదాం. గ్రామంలో పనిచేసే వాళ్ళకైనా, రాష్ట్రంలో పనిచేసే వాళ్ళకైనా, దేశంలో పనిచేసే వాళ్ళకైనా ఒకటే కాన్సెప్ట్ ఉండాలి. అది జాతి అభివృద్ధి కోసం పనిచేయాలి. ముదిరాజ్ జాతికి సంబంధించి వచ్చిన ముదిరాజ్ జాతి గురించి మాట్లాడాలి. బీసీల కోసం అవసరం వచ్చినప్పుడు బీసీ గురించి మాట్లాడాలి. సబ్బండ జాతుల గురించి సంబంధించి వచ్చినప్పుడు సబ్బండ జాతుల గురించి మాట్లాడాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం గట్టిగుంటే మాట్లాడగలుగుతారు ఎవరైనా. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చాలా వరకు ఇంతకుముందు ఒక రిటైర్డ్ టీచర్ గారు చెప్పారు ఏమని, మీరు 100% యాక్టివ్ కండి, యాక్టివ్గా మేమందరం ఉంటాము అని. 100% ఉండాలనే కోరిక ఉన్న వాళ్ళందరినీ మనము వెల్కమ్ చెప్తున్నాం. ఈ సంఘం కోసం పనిచేసే వాళ్ళకి, యాక్టివ్గా ఉండే వాళ్ళు, టైం ఇవ్వగలిగిన వాళ్ళందరినీ మేము మరోసారి ఈ వేదిక ద్వారా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం అందరం ఒక తాటిపై వద్దాం, అందరం కలిసి ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క సంఘాన్ని నిర్మించుకుందాం. మనలో సంబంధించినటువంటి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకుందాం. జిల్లా స్థాయిలో ఉంటే ఇక్కడే క్లారిఫై చేద్దాం. రాష్ట్రంలో ఇక్కడ పంచాయతీ క్లియర్ కాకపోతే రాష్ట్ర స్థాయిలో మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి భవనం ఉంది, దాన్ని మళ్ళీ రినోవేషన్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా అన్ని వసతులతో అక్కడ ఉంటుంది, మీకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ అన్ని ప్రోగ్రామ్స్ ని కూడా యాక్టివేట్ చేస్తున్నాం. పిల్లలకి స్కాలర్షిప్స్ తో పాటు పిల్లలని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకందరికీ కూడా మెరిట్ స్టూడెంట్స్ కి మళ్ళీ అభినందన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మళ్ళీ యాక్టివేట్ చేయగలుగుతున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ అనేవి లేవు. ఓన్లీ మన యొక్క సొసైటీని డెవలప్ చేసుకోవాలి. మన అన్న ఒక విషయం అడిగాడు, ఈ యొక్క ఎజెండా ఏంటి అని. మన యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేదే మన ఎజెండా. ఈ ఎజెండాలో ముఖ్య పాత్ర ఎక్కడ పోయినా రాజకీయం గురించి ఆలోచిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కులం గురించి ఎవరు మాట్లాడేటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాల మీదుగా కుల వృత్తుల పైన ఉన్నటువంటి స్కీములు ఎక్కువ వచ్చినాయి. ఎవరు వచ్చినా దాని తర్వాత ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ముద్రాజ్ గురించి మాట్లాడుతున్నారు. 2014 కంటే ముందు ముద్రాజ్ గురించి ఎవరు మాట్లాడారు?
మాట్లాడే పరిస్థితే లేదు. ఇప్పుడు చిన్నగా ఇది రాష్ట్రము చాలా భూతత్వంలో చూడగలుగుతున్నాం మనం. దాంట్లో మనల్ని ఉండాలని మనం కోరుతున్నాం. అది గ్రామ స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, ఖచ్చితంగా మనల్ని కావాలి. 100% దానికోసం మనం అందరం పనిచేద్దాం. ఎక్కడ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఇమీడియట్గా దాన్ని పరిష్కారం వచ్చే విధంగా చూడాలి. పెద్దలందరి సూచనలు సలహాలతోటే ఈ సంఘం నడుస్తుంది. వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ కించపరిచే పరిస్థితి కానీ, ఓవర్టేక్ చేసిపోయినామనే పరిస్థితి కానీ ఉండదు. 100% వీళ్ళని కూడా, పెద్ద వ్యక్తులను కూడా, పెద్ద మనుషులను కూడా అడిగేది ఏంటంటే యాక్టివ్గా ఉండే యూత్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఇక్కడ ఈ వేదిక పైన సగం మంది మహిళలు ఉండాలి, సగం మంది మెయిన్ కమిటీలో యూత్తో పాటు అందరు కలిసి ఉండాలని, వేదిక ముందు కానీ వేదిక పైన కానీ అదే విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండాలని ఇక్కడ మన జిల్లా మహిళా నాయకురాలను కూడా కోరుతున్నాం. వాళ్ళకు కూడా ఒకటే ఒక కోరిక ఏంటంటే మీరు 100% కమిటీలు అనేయండి, వాళ్ళని యాక్టివ్గా తిరగండి. సంఘం కోసం పనిచేస్తే సంఘం అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఇండివిజువల్గా వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తే ఆ రోజుతోటి వాళ్ళ కథ ముగిస్తుంది. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మరోసారి చెప్తున్నా. మనం సమాజం కోసం పనిచేస్తే సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. అది కృష్ణస్వామి ముదిరాజు గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటికీ మనం వారిని స్మరించుకుంటాం. పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు మన పండుగ సాయన్న గారి గురించి గొప్పగా చరిత్రలు చెప్పుకున్న రోజులు విన్నాం, కథలు విన్నాం. ఇప్పుడు వారి యొక్క ప్రతిమలను పెట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఒక సినిమా రూపంలో కూడా చూస్తాం. అది కూడా జరుగుతుంది. దాని గురించి కూడా చరిత్ర తీయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా స్టోరీలు ఉన్నాయి, అందులో కరెక్ట్ స్టోరీ మాత్రమే తీయాలని మనం వాళ్ళని అడగడం జరిగింది. దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాం, పట్టమేలే రాజు పోయారు, మట్టి కలిసిన కోట పేటలు, పదం పద్యం పట్టి నిల్చని కీర్తులు అపకీర్తులు. నడుస్తున్న రోజు నడుస్తుంది, ఆ తర్వాత వాళ్ళు పోతారు, వాళ్ళతో పాటు చరిత్ర పోతుంది. కానీ వాళ్ళు చేసిన మంచి చెడు అవి రెండు మాత్రమే మిగిలిపోతాయి. కాబట్టి మాక్సిమం మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సొసైటీ కోసం, ఈ యొక్క సంఘం కోసం పనిచేద్దాం. దీనికి వచ్చిన అందరం కూడా ఒకే కామన్ ఎజెండా. మన సొసైటీ, మన కులం అంటే ఒక కల్చర్, ఒక సంస్కృతి. మనకున్నటువంటి కల్చర్ని మనం నెక్స్ట్ తరాలకు మనం పంచాలి. అందులో మనకున్నటువంటి స్వాతంత్రం, మనకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిందో దాని ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి దక్కాలనేదే మన ఆలోచన. ఆ దక్కట్లేదు కాబట్టి ఈ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం అందరం పోవడానికి ఒక వేదిక. ఈ వేదికను మనం వాడుకుందాం. గ్రామ స్థాయి, బూత్ స్థాయి నుంచి ఉన్నటువంటి ఏకైక సంఘం మనదే ఉండాలి. ఆ సంఘము ప్రతి మంచి విషయంలో ముందుండాలని కోరుతూ ఈ సభను కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది 2009లోనే. దాన్ని ఆపుతురు. ఆ జీవోని కోర్టులలో ఆపిరు. దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ ఏమన్నారంటే మందపు కృష్ణ మాదిక్ గారు చేసినటువంటి ఆయన ఉద్యమం ఫలించింది, మన ఉద్యమం ఎప్పుడు ఫలిస్తుంది? మన ఉద్యమం ఆల్రెడీ ఫలించింది. అది మనం చేపట్టినటువంటి 10 సంవత్సరాలనే వచ్చింది. కానీ అది వచ్చి మళ్ళీ 14 సంవత్సరాలు వనవాసం అయిందనుకో. ఇక ఇప్పుడు మనం డిసెంబర్ లోపల కనుక ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకపోతే ఉద్యమము ప్రతి గ్రామము, ప్రతి ప్రాంతము, ప్రతి మూల నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసమే ఈ కార్యాచరణ అంతా కూడా చేస్తున్నాం. మనమేమి ఆషామాషిగా ఏం చేయట్లేదు. అన్న ఇంతకుముందు ఒక విషయం చెప్తున్నాడు, బీసీడీ నుంచి ఏ నుంచి సి కాదు, మనకు కావాల్సింది రాజ్యాధికారంలో ముందుండాలన్నాడు. అది ఖచ్చితంగా జరగాలంటే మనం చెప్పినటువంటి ఓటర్ లిస్ట్ ప్రక్షాళన జరగాల్సిందే, అది జరిగి తీరాల్సిందే అని మనం కోరుతున్నాం. దాంతోపాటు బీసీడీ నుంచి ఏకి మార్చినటువంటి జీవో కూడా ఇష్యూ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే అయిందో అంతకంటే ఉద్యమము ఇంకా ఇప్పటివరకు ఎప్పుడు చూడలే అంటారు కదా తెలంగాణ ఉద్యమం. దాని బీసీ మూవ్మెంట్ అనేది కూడా అంతకంటే డేంజర్గా వస్తుంది. కాబట్టి దాంట్లో ముందుండాలని మీ అందరినీ కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ నేను ముందే చెప్పిన, నేను ఏంటంటే ఎవరు అడగకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి 10% రాసుకున్నారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 5.5% ఉన్నారు. 5.5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్, 56% ఉన్నటువంటి బీసీలకి 21% రిజర్వేషన్. ఇది అన్యాయమే కదా. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలంటే, అడగాలంటే పరిస్థితులు లేవు.
ఎప్పటికప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి సమస్యలను తీసుకొస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం నడుస్తుందంటే ఏమంటారు, హైడ్రా నడుస్తుందంట, లేదంటే ఏమంటారు ఆ మంత్రి గారు ఏదో ఎవరో మీద చేసినటువంటి దాని మీదకి డైవర్ట్ చేస్తారు. మనం ఎవరు డైవర్ట్ చేసినా ఏం చేసినా మనం మాత్రం దాటద్దు, మనకి ఎవరితో సంబంధం లేదు, మన సమాజం బాగుపడాలి. అక్కడ అంతా చేసేటోళ్ళు అంతా బిజినెస్ టైకూన్స్ అవుతారు. మనకు వాళ్ళ ఉచ్చులో పడద్దు. మనం స్టార్ట్ చేయాల్సింది బీసీల ఉద్యమం స్టార్ట్ చేయాలి, బీసీలకు న్యాయం కావాలి. మరి ముఖ్యంగా బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముద్రాజులు ముందు ఉండాలి, వాళ్ళకు కూడా ప్రతిఫలం దక్కాలి. ఇవన్నీ దక్కాలంటే రాజ్యాధికారం మన చేతిలో ఉండాలి. రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే సరిపోదు. ప్రతి గ్రామంలో ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ముద్రాజులు ఉన్న చోట మిగతా కుల వాళ్ళని సపోర్ట్ తోటి ముద్రాజు అవ్వాలి. వేరే కులాస్తులు ఉంటే వాళ్ళకు ఒక దగ్గర అవకాశం ఇవ్వాలి. ఎందుకు తీసుకోకూడదు, రెడ్డి గారి మద్దతు కూడా తీసుకోవాలి. మనం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మనం వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. మీరు కొద్దిగా చాణిక్య రాజకీయం చేయమంటున్నాం. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా మనకి మద్దతు ఇస్తారు. మనకి ఎవరు వ్యతిరేకం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు రెడ్డి సోదరులు కానివ్వండి అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ ఉచ్చులో మనం పడకూరి అది ఒకటే చెప్పేది. దీనికి అన్నిటికీ కార్యాచరణ ఏంది, మనలో మనకే చిచ్చు పెట్టే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కువ మంది జనాభా ఏంటి, అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వేరే వాళ్ళు అయితే 5 కూర్చుంటే సరిపోతుంది స్టేజ్. మనకి ఈ స్టేజ్ ముంగడున్నదే స్టేజ్, ఇక్కడ ఉన్నది అది డయాస్ ఉండాలి. ఇది నార్మల్ గా ముంగడున్న సీటింగ్ ప్లేస్ ఉండాలి. అది మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నిటిని ఆలోచిస్తే ఏంటి అని అంటే ఒకటి మాత్రం ప్రతిసారి రిపీట్ అవుతుంది, మనం రాజకీయంగా ముందు ఉండాలి, రాజకీయంగా యాక్టివ్ ఉండాలి. మన పెద్దలు ఇంతకుముందు డిస్కస్ చేసే సమయం ఏమైతుంది అంటే చాలా మంది తాగుడుకి బానిస అవుతారు. వాడు జర ఇంటర్మీడియట్ వచ్చిందంటే తాగుతారు. ఆ ఇంటర్మీడియట్ నుంచి డ్రాప్ అవుట్, ఆ డిగ్రీ కూడా చదవడు. ఈ రోజులో డిగ్రీ చేయకపోతే అసలు వాల్యూ లేని పరిస్థితికి వచ్చింది. చదువుకున్నోడేమో జాబ్ అంటాడు. అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, అందులో మనం జాబ్ ఒకటే ఆలోచించవద్దు. జాబ్తో పాటు స్వయంగా ఉపాధి క్రియేట్ చేయగలుగుతాం. ముద్రాజులకి ఒక ధైర్యం ఉన్నది ఏంటంటే వాడు ఖచ్చితంగా వాడికి పైసలు ఒకటే లేవు, ధైర్యం మాత్రం చాలా ఉంటుంది. కాకపోతే ఆ ధైర్యాన్ని ఆ వైన్ షాపుల దగ్గర పెడుతుండు. ఆ ధైర్యాన్ని ఆ కొట్లాటల దగ్గర పెడతాడు. మనం లేడుంటారంటే ఒకటి వైన్ షాపు లేదంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కువ కనబడుతుంటారు. ఎందుకంటే వాడు ఆలోచించాడు, ఏదైనా అయితే కొట్టేస్తాడు పోయి. అదే బుర్ర వాడితే వేరే ప్లేస్ ఉంటాడు మనోడు, దాన్ని వాడకుండా మందుకు బానిసం చేస్తారు మనోళ్ళని. అలాంటి దారులు దొక్కుతుంటే మన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే అన్నింటికి సంఘం కావాలి. ఆ సంఘము రాష్ట్ర సంఘం పవర్ఫుల్ కాదు. మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం, గ్రామ సంఘమే పవర్ఫుల్. గ్రామ సంఘ అధ్యక్షుడు ఈక్వల్ టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు. ఆ గ్రామానికి వాళ్ళే సుప్రీం ఉండాలి. వాళ్ళు చేసిన విధంగా ఉండాలంటే వాళ్ళు ఎంత నిబద్ధతతో ఉండాలంటే వాడు వ్యక్తిగత స్వార్థాల కోసం ప్రయోజనాల కోసం కులాన్ని వాడు కాదు, ఎవరు కూడా వాడదు. సమాజం కోసం మాట్లాడేటప్పుడు సమాజ అభివృద్ధి కోసమే ఆలోచించాలి. సంఘం కోసం ఆలోచించేటప్పుడు సంఘ అభివృద్ధి కోసం ఆలోచించాలి, పార్టీల కోసం కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సింబల్ ఉండదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేయండి. మనం ఏమడుగుతున్నాం ఈ రోజు కూడా చాలా వరకు అన్నిసార్లు ప్రతి చోట ఇదే ప్రాబ్లం. మన ప్రాబ్లం అంటే చేపల చెరువుల కాదు. ఇక బయటికి రారా, చేపల చెరువులే కాదు రాజ్యాన్ని పరిస్థితికి రావాలి. మనం బీసీ ఉద్యమం వస్తుంది, బీసీ ఉద్యమానికి మీరు నాయకత్వం వహించాలని కోరుతున్నాం. ఇది ఉద్దేశించి మన రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు మన సోదరి సావిత్రి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. లేకపోతే నుంచుంటారు అంటే ఒక్కొక్కరి చేద్దామన్నా చేద్దామని
సపరేట్ అందరు కలుస్తారు, అందరు ఉంటారు. ప్రాబ్లం అది కాదు, హైట్ సరిపోతుంది, పైకి రాదు అది ఇప్పుడు కనబడుతుంది. అవకాశం ఇస్తాం ఇప్పుడు మీరే మొత్తం నేను పక్కా జరుగుతాం మీరు కానీ మీకు రిటైర్మెంట్ దేశానికి ఎక్కువ